మూవీస్ చూడొద్దు అంటే ఏది చూడొద్దు, మనం చూడాలి, లిమిట్ లో చూడాలి, అడిక్ట్ అవ్వకూడదు, చూసి అందులో నుంచి గుడ్ థింగ్స్ మాత్రమే మనం గ్రాప్ చేసుకోవాలి అన్నట్టుగా ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ఆ సినిమాల్లో ఎంత చెడున్నా కొంత మంచిని తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒక వ్యక్తి అన్నారని చెప్పి అన్నారు. తినే పదార్థం సడన్ గా చేయి జారి కింద పడిపోయింది. ఆ కింద స్థలం అంతా అశుభ్రంగా ఉంది. బర్డ్స్ వేస్ట్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా వేస్ట్ అంతా ఉండొచ్చు. మీరు తీసుకొని తింటారా? మంచిదే, మంచి ఏరుకొని తినొచ్చుగా. తినరా? ఎందుకని తినరు? అది చెత్తతో కలిసిపోయింది. డస్ట్బిన్ లో మంచి దొరుకుతుందని వెతుకుతారా? సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నేరస్తుల్ని, క్రిమినల్స్ అడగండి. మీరు ఎలా చేశారంటే కొంతమంది అని చెప్తారు, ఆ సినిమా ప్రభావం వల్ల నేను ఈ నేరం చేశాను. న్యూస్ పేపర్ లో మనం చదివాం, వార్తల్లో విన్నాం, పలానా మూవీ చూసిన తర్వాత వాళ్ళని హత్య చేశానని. డస్ట్బిన్ లో మంచి ఎదుక్కోవడం కంటే మంచి ఎక్కడుందో ఆ మంచిని తీసుకోవడానికి ప్రయత్నించే. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సత్యాన్ని వెతకండి. ఆయనే మార్గం, సత్యం, జీవమైనాడు. God bless you.